హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత. ఈరోజు మనం కీలకమైన అటు టెట్, ఇటు డిఎస్సి మరియు డిప్యూటీఓ అందరికీ కామన్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి అభ్యసనము అనే టాపిక్ పై టాప్ 20 క్వశ్చన్స్, కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, చివరి వరకు వినండి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ప్రశ్నలు చేస్తే మీరు పోటీలో ఉన్నట్టే. ఇంకా పరీక్షలు ఈ టైంలో చేయాల్సింది ఖచ్చితంగా పరీక్షలు రాయాలి. పరీక్షలు రాయని వారు పోటీలో లేనట్టే, లెక్కలో లేనట్టే. కాబట్టి ఖచ్చితంగా మన యాప్లో ఉచిత పరీక్షలు పెడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. చదవడం, ప్రాక్టీస్ బిట్స్ చేయడం, రివిజన్ చేయడం, ఈ కాన్సెప్ట్లోనే మీరు ఉండాలి ఖచ్చితంగా. దీంట్లో భాగంగా మీకు తెలుసు 5,000 ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి సైకాలజీ టెస్ట్ సిరీస్ కేవలం మనం 49 రూపాయలకి అందిస్తున్నాం. ఎందుకంటే మీకు ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలి. అది టెట్కు ఉపయోగపడుతుంది, డిఎస్సికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా 2 చోట్ల ఉపయోగపడే సబ్జెక్ట్. కాబట్టి ఒక్క మార్కు కూడా మనం వదులుకోకూడదు. ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలి, సబ్జెక్ట్ పైన ధైర్యం ఉండాలి 100%. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ ఎగ్జామ్లు అన్నిటి కూడా ఆ కోర్సులో భాగంగా ఉన్నాయి. ప్రతి టెస్టును, ప్రతి ప్రశ్నను మీరు అటెంప్ట్ చేయాలి. రాకపోతే, తెలియకపోతే మీరు ఖచ్చితంగా మన యాప్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టాలి. మరియు అంతేకాకుండా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరు చేయాల్సిన పని పరీక్షలు రాయడం, ప్రశ్నల గురించి తెలుసుకోవడం. మరి క్రింది వాటిలో అభ్యసన లక్షణాలకు సంబంధించి సరైన ఏకైక ప్రవచనం, అంటే కింది వాళ్ళలో ఒకటి మాత్రమే కరెక్ట్గా ఉంది, మిగతావి తప్పుగా ఉన్నాయి. చూడండి, అభ్యసనం ఎల్లప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది అంటున్నాడు. రెండవ ఆప్షన్, అభ్యసనానికి సంకుచిత స్వభావం ఉంటుంది అంటున్నాడు. మూడో ఆప్షన్, అభ్యసనం అంటే తాత్కాలికంగా నేర్చుకోవడం అంటున్నాడు. నాలుగో ఆప్షన్, అభ్యసనం ఫలితం కాదు ప్రక్రియ. అన్నీ తప్పున్నాయి, ఒకటి తప్ప. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే చూడండి, అభ్యసనము ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి తప్పు. అభ్యసనము సమయోజనం కావచ్చు, విషమయోజనం కావచ్చు. అభ్యసనం మంచి విషయం కావచ్చు, చెడు విషయం కావచ్చు. అభ్యసనం అంటే పేకాట నేర్చుకోవచ్చు, అభ్యసనం అంటే మనం చెస్ నేర్చుకోవచ్చు. అంటే మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇవ్వదు మిత్రులారా. మరి అభ్యసనానికి సంకుచిత స్వభావం ఉండదు, అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది. సంకుచితం అంటే ఏదో ఒక దశలో ఆగిపోతే దాన్ని సంకుచితం అంటారు. మరి పెరుగుదల సంకుచితమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. కానీ అభ్యసనం జీవితాంతం జరుగుతుంది కాబట్టి సంకుచిత స్వభావం ఉండదు. ఇది తప్ప ఆన్సర్. అభ్యసనం అంటే తాత్కాలికంగా నేర్చుకోవడం కాదు, అభ్యసనం అంటే శాశ్వతంగా నేర్చుకుంటేనే అక్కడ అభ్యసనం జరుగుతుంది. తాత్కాలికంగా నేర్చుకుంటే నేర్చుకున్నట్టు కాదు, మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు దాన్ని అభ్యాసం అనబడదు. కాబట్టి అభ్యసనం అనేది ఫలితం కాదు ప్రక్రియ. అంటే ఒక్క అంశంతోనే మీరు నేర్చుకొని ఆగిపోతే దాన్ని ఫలితం అంటారు. నిరంతరం నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి దాన్ని ప్రక్రియ అంటారు. ఇది ఫుల్ స్టాప్ కాదు, కామ. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. రెండో ప్రశ్న, అభ్యసన రకాలకు సంబంధించి ఇది సరికాదు. అభ్యసన రకాలు ఉన్నాయి మనకు. చాలామంది టచ్ చేయరు, పట్టించుకోరు, కానీ అవి ఎగ్జామ్లో వస్తాయి. మీరు పట్టించుకోకపోతే ఎగ్జామినర్ పట్టించుకుంటాడు. తస్మాత్ జాగ్రత్త. అభ్యసన రకాలకు సంబంధించి ఇది సరికాదు. చూడండి, నియమాల అభ్యసనం అనేది అత్యంత ఉన్నత స్థాయి సంజ్ఞానాత్మక ప్రక్రియ. రెండో ఆప్షన్, వాస్తవిక అభ్యాసకుల లక్షణాలను తెలియజేసిన వ్యక్తి కార్టర్. రాబర్ట్ గాగ్నే రాసినటువంటి పుస్తకం ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ ఆప్షన్, నియమాల అభ్యసనం గల వారిలో జ్ఞానం అనే లక్ష్యం బలంగా ఉంటుంది. మరి నియమాల అభ్యసనం అనేది అత్యంత ఉన్నత స్థాయి సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఇది 100% కరెక్ట్. ఎగ్జామ్లో అడగొచ్చు, అత్యంత ఉన్నత స్థాయి సంజ్ఞాత్మక ప్రక్రియగా ఏ అభ్యసనాన్ని పిలుస్తారు అంటే నియమాల అభ్యసనం. మరి వాస్తవిక అభ్యాసకుల లక్షణాలను తెలియజేసిన వ్యక్తి కార్టర్. మీకు కోట్ చెప్పాను, కార్టర్ బదులుగా క్వార్టర్ గుర్తుపెట్టుకోండి. క్వార్టర్ కనుక వేసుకుంటే అతడు వాస్తవంగా మాట్లాడతాడని చెప్పాను. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. రాబర్ట్ గాగ్నే రాసినటువంటి పుస్తకం మీకు తెలుసు, ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్. ఇది 100% కరెక్ట్. మరి నియమాల అభ్యసనం గల వారిలో జ్ఞానం అనే లక్ష్యం బలంగా ఉంటుంది. ఇది తప్పు ఆన్సర్. నియమాల అభ్యసనం గల వారిలో జ్ఞానం అనే లక్ష్యం బలంగా ఉండదు. వాస్తవిక అభ్యాసకులలో
జ్ఞానం అనే లక్ష్యం బలంగా ఉంటుంది కాబట్టి ఇది తప్పు ఆన్సర్. మరి మూడో ప్రశ్న, ప్రవర్తనా సిద్ధాంతాలు దేనికి ప్రాధాన్యత ఇస్తాయి? ప్రవర్తనా సిద్ధాంతాలు అంటే ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేవి, అంటే జ్ఞానాన్ని తెలుసుకొని ఉపయోగించుకొని తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకునే వాటిని ప్రవర్తనా సిద్ధాంతాలు అంటారు. మనకు తెలుసు యత్నదోష అభ్యసనం ప్రవర్తనవాద సిద్ధాంతం, యత్నదోష అభ్యసనం ప్రవర్తనవాద సిద్ధాంతం. పావులో సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం ప్రవర్తనవాద సిద్ధాంతం. మరి ఇవి వేటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయి? ఒకటి జ్ఞాన నిర్మాణానికి, రెండు జ్ఞాన అర్జనకు, జ్ఞాన అనుపయుక్తం జ్ఞానాన్ని పంచడం. చూడండి, జ్ఞాన నిర్మాణం వారికి వారుగా నేర్చుకుంటే దాన్ని జ్ఞాన నిర్మాణం అంటారు. ఎన్సిఎఫ్ కూడా దానికే ప్రాధాన్యత ఇస్తుంది. మరి జ్ఞాన అర్జన అంటే జ్ఞానాన్ని పొందడానికి ప్రాధాన్యత ఇస్తుందా? మరి జ్ఞాన అనుప్రయుక్తం, ఉన్న జ్ఞానాన్ని కొత్త సందర్భంలో ఉపయోగిస్తే దాని జ్ఞాన అనుప్రయుక్తం, దాని అప్లికేషన్, దాని వినియోగం అని అంటారు. మరి జ్ఞానాన్ని పంచడం అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు చెప్తే దాన్ని జ్ఞానాన్ని పంచడం అంటారు. మరి ప్రవర్తనావాదం ఎప్పుడూ కూడా జ్ఞాన అర్జనకు ప్రాధాన్యత ఇస్తుంది, జ్ఞానాన్ని పొందే ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తుంది, తెలుసుకునే అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. మరి చూడండి, ఇది కొత్త టాపిక్, చాలా మందికి తెలియదు. ఏ ప్రక్రియ వల్ల నాడీ కణం ఆక్సాన్ చుట్టూ ఉన్న మైలిన్ పొర వృద్ధి చెంది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వేగంగా ప్రయాణించి పునరావృతాలు ఎక్కువైనప్పుడల్లా సమయం తక్కువ మరియు ఆదా అవుతుంది? చాలా తక్కువ మంది తెలుసు. తెలుగు అకాడమీ చదవరు, మిగతా వాళ్ళు చెప్పరు. కొత్త ప్రశ్న వచ్చినప్పుడు ఎక్కడి నుంచో వచ్చిందని లబోదిబో మొత్తుకుంటారు. ఓపిక లేక, టైం లేక, ఏదో ఒక రెడీమేడ్ మెటీరియల్ చదువుకొని సమగ్రంగా చదవలేక ఇలాంటి ప్రశ్నలు ఉద్యోగాన్ని పోగొడతాయి. చూడండి, ఏ ప్రక్రియ వల్ల నాడీకణం ఆక్సాన్ చుట్టూ ఉన్న మైలిన్ పొర వృద్ధి చెంది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వేగంగా ప్రయాణించి పునరావృతాలు ఎక్కువైనప్పుడల్లా సమయం తక్కువ మరియు ఆదా అవుతుంది? ఇది స్మృతి విస్మృతికి టాపిక్ సంబంధించింది, టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. మరి చూడండి, అనేక సార్లు అభ్యాసం చేయడం వల్ల, కొండ గుర్తులు ఉపయోగించడం వల్ల, ధ్యానం మరియు యోగా వల్ల, సంసిద్ధతను ఒక విషయంపై ఎక్కువగా తెలపడం వల్ల. ఇక్కడ ఏంటి దీని యొక్క కాన్సెప్ట్ అంటే, పునరావృతాలు ఎక్కువైనప్పుడల్లా సమయం తక్కువ తీసుకోవడానికి కారణం ఏంటంటే మైలిన్ పొర వృద్ధి చెందుతుంది. అది ఎక్కడ ఉంటుంది? నాడీ కణం ఆక్సాన్ చుట్టూ. అంటే రిపిటేషన్ పెరిగే కొద్దీ టైం తక్కువ తీసుకుంటుంది అనేది కాన్సెప్ట్. అనేక సార్లు అభ్యాసం చేయడం వల్ల జరిగే మార్పులు ఇవి. చూడండి, జరిగే మార్పులు ఇవి. నెక్స్ట్, డిఎస్సిలో పిఈఈ సబ్జెక్ట్ కోసం, అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ కోసం ఒక పబ్లికేషన్ పుస్తకం చదివిన అమ్మాయి పరీక్షలో ప్రశ్నలు ఆ పుస్తకం నుండి రాలేదని తెలుసుకొని మళ్ళీ ఆ పుస్తకాన్ని పట్టుకోకపోవడం ఈ నియమానికి ఉదాహరణ. ఒక పుస్తకం కొంది, చదివింది, ప్రశ్నలు రాలేవు, వదిలిపెట్టేసింది, నెక్స్ట్ టైం ఆ పుస్తకాన్ని ముట్టదు. మరి దీనికి కారణమైనటువంటి నియమము పాక్షిక చర్యా నియమమా, బహుళ ప్రతిస్పందన సూత్రమా, ఫలిత నియమమా, ప్రేరణ కారక నియమమా? అంటే ఆన్సర్ ఫలిత నియమం. అంటే చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తే మళ్ళీ ఆ చర్యను పునరావృతం చేస్తాం. ఒకవేళ ఫలితాలు బాగా రాకపోతే మళ్ళీ ఆ చర్యను పునరావృతం చేయం. మీరు నడుచుకుంటూ వెళ్ళారు, డబ్బులు దొరికాయి కాబట్టి మళ్ళీ మీరు నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి నేను డ్రాప్ చేయడానికి, తీసుకెళ్ళడానికి వస్తాను అన్నా సరే, నేను వాకింగ్ చేయాలి, నడుచుకుంటూ రావాలి, లావు తగ్గాలి కదా అని ఏదో ఒక సాకులు చెప్తావు. ఎందుకంటే నీకు డబ్బులు దొరికాయి కాబట్టి. దాన్నే ఫలిత నియమం అంటారు. ఒక విషయం సంభవించిన వెంటనే దానికి అనుబంధంగా ఉన్న విషయం మెదడులో మెదడడం ఏ సూత్రం? ఒక విషయం ఇలా సంభవించింది, కనిపించింది, దానికి సంబంధించిన విషయాలు అన్నీ ఇలా గుర్తుకొస్తున్నాయి. ఒక అంకుల్ కనిపించాడు, ఆ అంకుల్ ఇల్లు, అతను చేసే వృత్తి, అతని యొక్క పిల్లలు మొత్తం గుర్తుకొస్తున్నాయి. మరి ఇది ఏ నియమము అంటున్నాడు? ఒకటి సామీప్య నియమము, బహుళ ప్రతిస్పందన సూత్రము, ఫలిత నియమము మరియు సారూప్య నియమం. చూస్తే ఖచ్చితంగా బహుళ ప్రతిస్పందన సూత్రం ఏమో అనుకుంటారు. మరి ఇక్కడ సమాధానాన్ని కనుక తీసుకుంటే సింపుల్. ఒక విషయం సంభవించిన వెంటనే దానికి అనుబంధంగా తాజ్మహల్ అనగానే మనకు ఆగ్రా గుర్తుకు రావడం. మరి ఈ విధంగా కనుక ఉంటే, కాన్సెప్ట్ ఉంటే దాన్ని ఏ నియమం అంటారంటే సింపుల్, సామీప్యము, అనుబంధంగా ఉన్నవి, దానికి దగ్గరగా ఉన్నవి గుర్తు రావడం అని దానికి అర్థం.
ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి చదువుకుని టీచర్ ఉద్యోగం సాధించిన అమ్మాయి జాబ్ వచ్చిన తర్వాత కూడా జాబ్కి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా మళ్ళీ లైబ్రరీకి టిఫిన్ కట్టుకొని వెళ్ళి చదవడం ప్రారంభించింది. కొంతమంది గుర్తు చేశారు, నీకు జాబ్ వచ్చిందనే విషయాన్ని మర్చిపోయావంటే లేదు, అవును నిజమే మర్చిపోయాను, ఎందుకంటే ఎక్కువ రోజులు నేను లైబ్రరీకి వచ్చి చదివే అలవాటు ఉంది కాబట్టి అలా జరిగింది అని చెప్పడం. దీంట్లో దాగి ఉన్న భావన ఏమిటంటే సింపుల్, దీనికి ఆప్షన్స్ కూడా అవసరం లేదు మిత్రులారా. ఆన్సర్ ఆయత్న సిద్ధ శాస్త్రం. మర్చిపోయిన అంశాలు గుర్తుకు రావడాన్ని ఆయత్న సిద్ధ శాస్త్రము అంటారు. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకొని స్టేషన్కి వెళ్ళడం, శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తకాన్ని ఇష్టపడే విద్యార్థి ఈ పుస్తక రచయిత డాక్టర్ జంగం విశ్వనాథ్ సార్ని ఇష్టపడడం, మరియు సార్ యొక్క యాప్ని యూట్యూబ్ ఛానల్ని కూడా ఇష్టపడడం ఈ అభ్యసన నియమాన్ని తెలియజేస్తుంది. మరి అందరినీ ఇష్టపడిందా, దానికి అనుబంధంగా ఉన్న విషయాలను ఇష్టపడిందా? అందరినీ ఇష్టపడితే అది సాధారణీకరణము, సామాన్యీకరణము. చూడండి, ఇక్కడ పుస్తకాన్ని ఇష్టపడే అమ్మాయి రాసినటువంటి ఆథర్ యొక్క యాప్తో పాటు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఇష్టపడింది. ఫైనల్గా అతన్ని ఇష్టపడ్డట్టు, ఆ పుస్తకాన్ని ఇష్టపడ్డట్టు. గణితం ఉపాధ్యాయుని ఇష్టపడే అమ్మాయి అందరూ ఉపాధ్యాయుల్ని ఇష్టపడితే అది సామాన్యీకరణం. గణిత ఉపాధ్యాయుని ఇష్టపడే అమ్మాయి గణిత ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి బైకును, అతను పట్టుకొచ్చే పుస్తకాన్ని, గణిత ఉపాధ్యాయుని యొక్క తల్లిదండ్రుల్ని, భార్య పిల్లల్ని కూడా ఇష్టపడితే దాన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటారు. ఒక విషయానికి అనుబంధంగా ఉన్న విషయాలను మాత్రమే ఇష్టపడితే ఉన్నత క్రమ నిబంధనము. అందరినీ ఇష్టపడితే అది సామాన్యీకరణము. చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు అందరు కూడా. సామాన్యీకరణం కాదు, విలుప్తీకరణం అంటే కాన్సెప్ట్ వేరే, ఆయత్న సిద్ధ శాస్త్రం అంటే ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఉన్నత క్రమ నిబంధనం ఆన్సర్. నెక్స్ట్, ఆశించిన ప్రతిస్పందన రేటును, సంభావ్యతను పెంచగల ప్రేరణను ఏ పునర్బలనం అంటారు? చూడండి, ఇలాంటి పదాలే వస్తాయి, సైంటిఫిక్ టర్మ్సే వస్తాయి. ఆశించిన ప్రతిస్పందనల రేటును మరియు సంభావ్యతను పెంచగల ప్రేరణను ఏ ప్రేరణ అంటే, ఒక మంచి పని చేస్తే వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, గాడ్ బ్లెస్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ అని అంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేయాలి, ఇంతకంటే మంచిగా చేయాలని ఆశించిన ప్రవర్తనను ఇంకా పెంచుతున్నాం మనం. మరి ఇది నెగిటివ్ అయితే కాదు, ఇది పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇది రుణాత్మక కాదు. చరశీల అంటే పునర్బలం కాన్సెప్ట్ కంప్లీట్గా వేరే. చరశీల పునర్బలం మరి సాధనా పునర్బలం కాదు, ధనాత్మక పునర్బలం. ధనాత్మక పునర్బలం, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. నెక్స్ట్, ప్రవర్తనలో ఆశించిన మార్పులు తేవడానికి ఇచ్చే పునర్బలాన్ని ఏమని పిలుస్తారు? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, ఇలాంటి మాటల్ని ఏమని పిలుస్తారు అంటే ఇంగ్లీష్లో దీన్ని షేపింగ్ అంటారు. షేపింగ్ అంటారు అంటే ఒక ఆకృతి వచ్చేంత వరకు, ఒక ఆకారం వచ్చేంత వరకు, నిర్దిష్ట సమాచారం పిల్లవాడికి అందే వరకు, ఒక కృత్యం నేర్చుకునేంత వరకు మనం ఇచ్చే ఈ ప్రక్రియను ఆకృతీకరణం అంటారు. మరి ఆకృతీకరణతో పాటు గొలుసు విధానం, క్రమేణీయ స్థిత్వం, ఫేడింగ్ అనే పదాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బుద్ధిమాందులకు ఉద్దేశించిన పునర్బలనాలు. కానీ నేను అడిగినటువంటి ప్రశ్న, ప్రవర్తనలో ఆశించిన మార్పులు తేవడానికి ఇచ్చే పునర్బలాన్ని ఏమంటారంటే ఆకృతీకరణం అంటారు. ఇవన్నీ కూడా పునర్బలాలే, కానీ బుద్ధిమాందులకు. నెక్స్ట్, ప్రత్యామ్నాయ, పరోక్ష, స్వీయ పునర్బలాలు ఏ అభ్యాసంలోని భాగాలు. ప్రత్యక్ష, పరోక్ష, స్వీయ రకరకాల మారు పేర్లు ఉంటాయి. కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ ప్రత్యక్షకు మరొక పేరు ప్రత్యామ్నాయ, పరోక్ష, స్వీయ పునర్బలాలు ఏ అభ్యసన సిద్ధాంతంలో ఉంటాయంటే మీకు తెలుసు, పరిశీలన అభ్యాసంలో ఉంటాయి. పరిశీలన అభ్యాసంలోని సోపానాలు మీకు తెలుసు, అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ లేదా పునర్బలాలు మళ్ళీ 3 రకాలు. ఆ 3 రకాలు దేంట్లో ఉంటాయంటే పరిశీలన అభ్యసనం. ఇది బండూరాకు సంబంధించింది కాబట్టి పరిశీలన అభ్యసనం. ప్రతినిధిత్వ అభ్యసనం అని దేనికి మారుపేరు? చూడండి, మారుపేరులో మరో పేరు ఇంపార్టెంట్ కాబట్టి. మరి ప్రతినిధిత్వ అభ్యసనం అని దేనికి పేరు? బోబోడాల్ స్టడీ అంటే మీకు తెలుసు, ఒక బొమ్మ ఎటువైపు లాగినా తిరిగి అదే స్థానానికి వస్తుంది, దాన్ని బోబోడాల్ స్టడీ అంటారు. బోబోడాల్ స్టడీని బాగుంది కాబట్టి బండూరా ప్రతిపాదించాడు. మరి ఎస్ఆర్ టైప్ అభ్యసనం అనేది మీకు తెలుసు, యత్నదోష అభ్యసనం.
పరికారాత్మక నిబంధన అనేది కార్య సాధక నిబంధన సిద్ధాంతం. మరి వైకారియస్ మోడలింగ్కు మరొక పేరు ప్రతినిధిత్వ అభ్యసనం. ప్రతినిధిత్వ అభ్యసనం అని గుర్తుపెట్టుకోవాలి. అభ్యసన బదలాయింపుకు సంబంధించి ఏ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు అంగీకరించలేదు. చూడండి, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. చూడండి, ఏకపార్శ్వ బదలాయింపు రకం ఉంది, సిద్ధాంతం లేదు. నియత క్రమశిక్షణ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం, ఏ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు ఎక్కువ మంది అంగీకరించలేదు. మరి ఆన్సర్ వచ్చేసి నియత క్రమశిక్షణ సిద్ధాంతం. దీన్నే విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం. దీన్నే విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం. చాలా మంది వ్యతిరేకించిన సిద్ధాంతం అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో ఉంది. నెక్స్ట్, అభ్యసన వక్రరేఖలను మొదటిసారిగా పేర్కొన్న వ్యక్తి ఎవరు? అభ్యసన వక్రరేఖ మీకు తెలుసు, ప్రారంభ స్ఫూర్తి, చాంచల్య దశ మరియు పీఠభూమి దశ, మరియు అదేవిధంగా ద్వితీయ స్ఫూర్తి, శారీరక ధర్మహద్దు. మరి పీఠభూమి అనే పదాన్ని వుడ్వర్త్ అండ్ మార్క్విస్ అనే వ్యక్తులు ఇచ్చారు. కానీ అభ్యసన వక్రరేఖల గురించి అడుగుతున్నాను నేను. గాల్టన్ కాదు, వుడ్వర్త్ కాదు, విలియం జేమ్స్ కాదు, ఎబ్బింగ్హాస్. అభ్యసన వక్రరేఖలు మీకు తెలుసు ఎవరంటే ఎబ్బింగ్హాస్. చిన్న చిన్న ప్రశ్న అనుకునేరు. ప్రతి ప్రశ్నలో మన ప్రశ్నలో లాజిక్ ఉంటుంది, ఎంతో కొంత మీరు తెలుసుకుంటారు, మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటారు. నెక్స్ట్, విలియం జేమ్స్ తిరస్కరించినటువంటి సిద్ధాంతం. అందరూ కాదు, కేవలం విలియం జేమ్స్ తిరస్కరించినటువంటి సిద్ధాంతం. విలియం జేమ్స్ మరి ఏ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు? నియత క్రమశిక్షణ సిద్ధాంతాన్ని అందరూ తిరస్కరించారు. నియత క్రమశిక్షణ సిద్ధాంతాన్ని అందరూ తిరస్కరించారు. కానీ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని తిరస్కరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మీకు తెలుసు, విలియం జేమ్స్. RAT ర్యాట్ అని చదవడం నేర్చుకుంది ఒక అమ్మాయి. తర్వాత BAT బ్యాట్ అని చదవడం నేర్చుకుంది. మరి ఈ రెండింటి మధ్యలో ఇబ్బంది ఉందా, ఉపయోగం ఉందా, సంబంధం లేదా అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది, ఉపయోగం ఉంది. ర్యాట్, బ్యాట్, క్యాట్, మ్యాట్ ఇలా ఒకటి మరొక దానికి ఉపయోగపడింది కాబట్టి, ఇబ్బంది పెట్టలేదు కాబట్టి, సంబంధం లేదు అనే పదం లేదు కాబట్టి ఇక్కడ సింపుల్గా అనుకూల బదలాయింపు. క్రింది వానిలో ఏది అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు? చూడండి, JDPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస మండలం. MKO, మోర్ నాలెడ్జ్ అదర్. నెక్స్ట్, సంభావ్య వికాసం మరియు బ్రీఫింగ్ అంటే సంక్షిప్తీకరణ. మరి దీంట్లో చూస్తే ప్రశ్నలో అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు ఎవరంటే MKO, మోర్ నాలెడ్జ్ అదర్. ఈ రంగంలో ఏదైనా నువ్వు ఒక రంగం ఎన్నుకున్నావు, అది క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, చెస్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, దాంట్లో ఒక వ్యక్తి ఎక్కువ జ్ఞానం గల వ్యక్తి ఉంటాడు. ఆ ఎక్కువ జ్ఞానం గల వ్యక్తినే MKO, మోర్ నాలెడ్జ్ అదర్, మిగతా వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. కాబట్టి అతన్నే అన్యమైన ఉన్నత జ్ఞాన వనరుగా పిలుస్తారు. ఈ పదం చాలా మంది తెలియదు మిత్రులారా, మీకు మాత్రమే తెలుసు. మీరు మిగతా వాళ్ళకంటే భిన్నము, మీరు నేర్చుకున్నారు, ఒక కొత్త పాయింట్ వచ్చింది, ఎగ్జామ్లో వస్తే మీరు ఫస్ట్ ఉంటారు. రైట్. పిల్లవాడు తనకు తానుగా పనిని చేయగలిగే వరకు తల్లిదండ్రులు తాత్కాలికంగా సహకారాన్ని అందజేసే ప్రక్రియ. మనం ఇల్లు కట్టినప్పుడు పిల్లర్లు వేసినప్పుడు కర్రలను మనము దానికి సపోర్టుగా ఉంచుతాం. అలా సపోర్టుగా ఉంచి గట్టిపడిన తర్వాత ఆ సపోర్టును తీసేస్తాం, ఆ కర్రలను తీసేస్తాం. ఆ కర్రలను ఉపయోగించడాన్ని, గట్టిపడేంత వరకు ఆ కర్రలను ఉపయోగించడానికి. మీరు సైకిల్ తొక్కుతున్నారు, మీ అన్నయ్య సైకిల్ ఇలా పట్టుకొని తిప్పుతున్నాడు, మరి మీరు తిప్పుతున్నారు, వదిలేశాడు, ఎప్పుడు నువ్వు తొక్కగలవు అనే నమ్మకం వచ్చిన తర్వాత, ఇలా నువ్వు నేర్చుకున్న తర్వాత, వస్తుందనే నమ్మకం వచ్చిన తర్వాత సపోర్టును తీసివేసే ప్రక్రియని ఏమంటారు అంటే సింపుల్గా సారువా అంటారు. ఏమంటారు? సారువా అంటారు. సారువా. నెక్స్ట్ 19th ప్రశ్న. డిఎస్సిలో సైకాలజీ సబ్జెక్టుకు మరి విద్యా దృక్పథాలు సబ్జెక్టుకు సంబంధం అనేది ఏ బదలాయింపుకు ఉదాహరణ? అంటే ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్టు ఉపయోగపడుతుందా? ఈ సబ్జెక్ట్ చదవడం వల్ల ఆ సబ్జెక్ట్ ఈజీ అవుతుందా? లేదు. పోనీ అడ్డుపడుతుందా? లేదు.
ఒకదానికి ఒకటి సంబంధం లేదు కాబట్టి ఇది ఏ బదలాయింపు? శూన్య బదలాయింపు. శూన్య బదలాయింపు, సింపుల్. పునర్బలం లేకపోయినప్పటికీ వ్యక్తి ఇతరుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా అభ్యసించవచ్చు అని తెలిపిన వ్యక్తి ఎవరు? పునర్బలం లేనప్పటికీ వ్యక్తి ఇతరుల ప్రవర్తనను పరిశీలన ద్వారా అభ్యసించవచ్చు అని తెలిపిన వారు ఎవరు? ఇది నిర్వచనము, డైరెక్ట్ నిర్వచనం. ఈ మాట అన్నది బండూరా మరియు వాల్టర్స్. బండూరా మరియు వాల్టర్స్ పునర్బలం లేనప్పటికీ కూడా ఇతరుల ప్రవర్తనను పరిశీలించడం ద్వారా అభ్యసించవచ్చు అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి మీకు 20లో ఎన్నొచ్చాయో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎందుకంటే ఏపీ తెలంగాణకు కామన్గా ఉన్న అభ్యసనం అనే టాపిక్ 3 నుంచి 4 ప్రశ్నలు ఇచ్చే టాపిక్. ఒక ప్రశ్న రాకపోయినా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రిపరేషన్ స్టైల్ మార్చండి. మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి. సైకాలజీ పర్స్పెక్టివ్స్ మళ్ళీ చెప్తున్నాను, మాకు వదిలేయండి. మన పిల్లలు చేయకపోతే ఎవరు చేయలేరు కాబట్టి, మనం కష్టపడినంతగా ఎవరు కష్టపడలేరు కాబట్టి అన్నీ రిఫర్ చేశాం, అన్నీ నేర్చుకున్నాం, అన్నీ సింపుల్గా చెప్పాం, అన్ని టెక్నిక్ల ద్వారా. కాబట్టి గత విజేతలందరూ కూడా మన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకాన్ని, మన యాప్ క్లాసెస్ విన్నారు, మీరు కూడా వింటున్నారు. సక్సెస్ ఎగ్జామ్లు రాయండి, ఉచిత ఎగ్జామ్లు రాయండి. ఏ అనుమానాలను సరే మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురువు అని చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మరియు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.